వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. ఈరోజు మనం ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఎవరైనా ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఇందులో మనం నాలెడ్జ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్, అలాగే కరెక్ట్ ప్లేస్మెంట్, అలాగే కాంటెక్స్చువల్ అనేది తెలుసుకుందాం ఎలా ఉంటుందనేది. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? ఒక నౌను వివరించడానికి ఒకటి కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉపయోగించినప్పుడు అవి ఒక నిర్దిష్ట క్రమంలో రావాలి. దీనినే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటారు. అర్థమైందండి? ఒక నౌన్ను వివరించడానికి ఒకటి కంటే ఎక్కువ విశేషణాలు ఉపయోగించినప్పుడు అవి ఒక నిర్దిష్ట క్రమంలో రావాలి. దీనినే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటారు. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి? విశేషణాలు. ఒక నౌన్ గురించి అంటే నామవాచకం గురించి వివరించాలంటే విశేషణాలు ఉంటాయి కదా, ఆ విశేషణాలు ఒక ఆర్డర్లో రావాలి. ఆ ఆర్డర్నే ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఏ బ్యూటిఫుల్ స్మాల్ రెడ్ ఫ్లవర్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకున్నారా? ఏ అనేది ఫస్ట్ బ్యూటిఫుల్ అంటే అందం గురించి వచ్చింది, స్మాల్ సైజ్ గురించి వచ్చింది, రెడ్ కలర్ గురించి వచ్చింది, ఫ్లవర్ ఆబ్జెక్ట్ అది ఏంటనేది తెలిసింది. ఇక్కడ చూద్దాం, ఇంకా కిందకెళ్ళి కొంచెం వివరాలు తెలుసుకుందాం. నాలెడ్జ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్. చూడండి, యాడ్జెక్టివ్స్ యొక్క సాధారణ క్రమాన్ని గుర్తుంచుకోవడానికి మనకి ఓఎస్ఏఎస్ సిఓఎంపి అనేది ఈ షార్ట్ కట్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎగ్జామ్లో ఆడు ఆర్డర్ రాయమంటాడు. ఎగ్జాంపుల్ కింద నేను చెప్తాను ఈ లెసన్ అయిపోయిన తర్వాత. ఓఎస్ఏఎస్ సిఓఎంపి. ఇవి ఓఎస్ఏఎస్ సిఓఎంపి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓ అంటే ఒపీనియన్, ఎస్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, ఎస్ అంటే షేప్, సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. చూసారండి? ఈ ఒపీనియన్ అటువంటి ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చాడు. బ్యూటిఫుల్, నైస్, లవ్లీ అంటే అన్నీ మనం వాటి యొక్క అభిప్రాయం లేదా గుణం గురించి చెప్తే ఒపీనియన్ అవుతుంది. సైజు ఇది కామన్గా తెలుసు కదా, బిగ్ స్మాల్ టాల్. ఏజ్ ఇది కూడా తెలుసు, ఓల్డ్ న్యూ యంగ్. ఆకారం షేప్ ఇది కూడా తెలుసు మనకి, రౌండ్ స్క్వేర్ లాంగ్. అలాగే కలర్ రెడ్ బ్లూ బ్లాక్ లాక్ సంథింగ్ ఏదైనా. అలాగే ఆరిజిన్ ఇది తెలియాలి. ఆరిజిన్ అంటే ఇండియన్నా అమెరికన్నా అనేది తెలియాలి. అలాగే మెటీరియల్ అనగానే వుడెన్, ప్లాస్టిక్, కాటన్ అట్లాగే పర్పస్ ఉపయోగం ఏంటంటే డైనింగ్, స్లీపింగ్, కుకింగ్ ఇట్లాగా అన్నీ మనం తెలుసుకోవాలి. అంటే ఇవి ఇప్పుడు కూడా మనకి మ్యాథ్స్లో చూడండి, బడ్మాస్ రూల్ అని ఒకటి ఉంటుంది. BODMAS అని. ఏదైనా ఒక అన్ని కలిపి ఉన్నటువంటి సమ్ ఇచ్చాడు అనుకోండి, ఆ రూల్ ప్రకారం చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే మిగిలిన రకాలు చేసినా కూడా వస్తుంది, కానీ అది రాంగ్ అది. అలాగే ఇక్కడ చూడండి, మనకి యాడ్జెక్టివ్స్ ఆర్డర్ ఎలా ఉందంటే OSAS COMP. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అది అంటే OSAS COMP ఇది గుర్తుపెట్టుకుంటే అంటే ఓ అంటే ఒపీనియన్ చెప్పాను కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఆర్డర్లోనే ఇక్కడ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. కరెక్ట్ ప్లేస్మెంట్ రెండవది. కరెక్ట్ ప్లేస్మెంట్ అంటే సరైన స్థానంలో ఉంచాలి. ఎగ్జాంపుల్ చూడండి, యాడ్జెక్టివ్స్ ఏం చెప్పాం? బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్ అని వచ్చింది. ఇది చూడండి, ఏ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్ అండి. ఇలా ఉండాలి కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏముంది? బ్యూటిఫుల్ అనేది ఏంటి? ఒపీనియన్, రెడ్ అనేది కలరు, అలాగే ఫ్లవర్ అనేది నౌన్ అండి. ఈ విధంగా ఏ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్ అట్లాగా వివరించాలి మనం. యాడ్జెక్టివ్స్ అనేది నౌన్ గురించి విశేషణాన్ని ఒక సరైన స్థానంలో లేకపోతే సరైన వరుసలో మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఈ వర్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎగ్జాంపుల్ చూడండి, యాడ్జెక్టివ్స్ ఏమున్నాయి? ఓల్డ్ ఇండియన్ టెంపుల్ అని ఉంది. యాన్ ఓల్డ్ ఇండియన్ టెంపుల్ అండి. అంటే ఏ ఓ అని ఎన్ వచ్చింది. అంటే ఏ అంటే ఏజ్ వచ్చింది, ఆరిజిన్ వచ్చింది, నౌన్ వచ్చింది. అంటే ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఆ ఆర్డర్ల ప్రకారం చూసినట్లయితే ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. అట్లా ఎగ్జాంపుల్ 3 చూడండి, యాడ్జెక్టివ్స్లో బిగ్ వుడెన్ టేబుల్ అన్నాడు. ఏ బిగ్ వుడెన్ టేబుల్ అన్నాడు. అంటే ఇది కరెక్ట్ ఆర్డర్. అంటే సైజు, మెటీరియల్, నౌను ఇవన్నీ కూడా పైన మనం చెప్పుకున్నాం కదండి, ఆ ఆర్డర్లో మాత్రమే ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు మాత్రమే
ఇది కరెక్ట్ యాడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ అవుతుంది. ఎగ్జాంపుల్ 4 చూడండి. బ్యూటిఫుల్, లార్జ్, ఓల్డ్, రౌండ్, బ్రౌన్, ఇండియన్, వుడెన్ డైనింగ్ టేబుల్ అని వచ్చింది. చూడండి, ఏ బ్యూటిఫుల్, లార్జ్, ఓల్డ్, రౌండ్, బ్రౌన్, ఇండియన్, వుడెన్ డైనింగ్ టేబుల్. చూసారా? అంటే ఫస్ట్ ఏంటండి, ఒపీనియన్ వచ్చింది. ఒపీనియన్ ఏంటి, బ్యూటిఫుల్ అనేది వస్తుంది కదా. సైజ్ లార్జ్, ఏజ్ ఓల్డ్, షేప్ రౌండ్, కలర్ బ్రౌన్, అలాగే ఆరిజిన్ ఇండియన్, అలాగే మెటీరియల్ వుడెన్. అంటే మిగిలిన వుడెన్. ఇంకో డైనింగ్ ఉంది కదా, పర్పస్ ఏంటి, డైనింగ్. నౌన్ ఏంటంటే టేబుల్. చూసారా? అంటే OSASCOMPN అండ్ ఇది ఆర్డర్. ఇలా గుర్తుంచుకున్నట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఆడు ప్రశ్న ఎలాగ ఇచ్చినా కూడా మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ ఏముంది, కాంటెక్చువల్ అప్రోప్రియేట్నెస్ అంటే సందర్భానుసారమైన సరైన వినియోగం. ఎట్లాగా అంటే సందర్భాన్ని బట్టి కూడా చూద్దాం. ఇక్కడ కాంటెక్చువల్ అప్రోప్రియేట్నెస్ చూస్తే సందర్భానికి సరిపోయే యాడ్జెక్టివ్ను సరైన అర్థంతో ఉపయోగించడం. ఎగ్జాంపుల్ చూడండి, టెంపరేచర్ అన్నాడు, ఏ హాట్ కప్ ఆఫ్ టీ అండి, అలాగే ఏ కోల్డ్ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇలాగా సందర్భానికి సరిపోయే యాడ్జెక్టివ్ను మనం ఎంచుకుంటే దాన్ని కాంటెక్చువల్ అప్రోప్రియేట్నెస్ అంటారు. సందర్భానుసారమైన సరైన వినియోగం అవుతుంది. అలా కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఫుడ్ అన్నాడు, ఏ డెలిషియస్ మీల్ అన్నాడు. అంతేగాని ఏ డెలిషియస్ టేబుల్ అనకూడదు. మీల్ అంటే ఆహారం, మంచి రుచికరమైన ఆహారం. ఎందుకంటే డెలిషియస్ సాధారణంగా ఆహారాన్ని వివరించడానికి ఉపయోగిస్తాం. అలాగే చూడండి, ఇది మెటీరియల్, ఏ వుడెన్ చైర్ అనాలి. అంతేగాని ఏ వుడెన్ మిల్క్ అనకూడదు, ఏ వుడెన్ చైర్ అండి. అంటే వుడెన్ అనేది చెక్కతో తయారైన వస్తువులకు ఉపయోగిస్తాం. ఈ విధంగా మనం మెటీరియల్ని గురించి మాట్లాడేటప్పుడు మనం ఈ విధంగా ఉపయోగించాలి. ఇప్పుడు ఏపీ టెట్ మోడల్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, చూజ్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నాడు. అంటే ఏ రెడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్, ఏ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్, ఏ ఫ్లవర్ రెడ్ బ్యూటిఫుల్, ఏ రెడ్ ఫ్లవర్ బ్యూటిఫుల్ అన్నాడు. మనకి ఇక ఆర్డర్ చూసాం కదండి. ఆ ఆర్డర్ ప్రకారం మనం ఏం చూస్తే మనకేమొస్తుంది, ఏ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్ అండి. అంతే కదా. ఇక్కడ ఇక చక్కగా మనం ఫస్ట్ ఎలాగైతే చూసుకున్నాం, ఒపీనియన్ వస్తుందండి. బ్యూటిఫుల్ వచ్చిందండి, ఒపీనియన్ రావాలి. తర్వాత ఏమో ఆర్డర్లో చూసుకోవాలి, ఒకటి లేకపోతే నెక్స్ట్ది రెడ్ కలర్ వచ్చింది, అలాగే నౌన్ వచ్చింది. ఈ విధంగా మనం ఏ బ్యూటిఫుల్ రెడ్ ఫ్లవర్ ఇట్లాగా ఐడెంటిఫై చేయాలి. అట్లాగే రెండు చూడండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఏంటి, యాన్ ఇండియన్ ఓల్డ్ టెంపుల్ అన్నాడు. యాన్ ఇండియన్ ఓల్డ్ టెంపుల్ అన్నాడు. అలాగే చూడండి, యాన్ ఓల్డ్ ఇండియన్ టెంపుల్, యాన్ ఓల్డ్ టెంపుల్ ఇండియన్, ఇండియన్ యాన్ ఓల్డ్ టెంపుల్ అన్నాడు. ఇది కూడా మనం చూసుకున్నది ఇందాక ఆర్డర్ చూసాం కదా. ఆ ఆర్డర్ ప్రకారం ఏమేమి రావాలనే దాన్ని బట్టి చూస్తే మనకి ఆన్సర్ చూడండి, యాన్ ఓల్డ్ ఇండియన్ టెంపుల్, యాన్ ఓల్డ్ ఇండియన్ టెంపుల్ అనేది రైట్ ఆన్సర్. అందువల్ల ఇలాగ ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు, ప్రాక్టీస్ చేయాలని ఒకసారి. థర్డ్ వన్ చూడండి, చూజ్ ద కరెక్ట్ ఆర్డర్ అన్నాడు. ఇక్కడ కూడా చూడండి ఏమిచ్చాడు, ఏ వుడెన్ బిగ్ చైరు, ఏ బిగ్ వుడెన్ చైరు, ఏ చైర్ వుడెన్ బిగ్గు, వుడెన్ ఏ బిగ్ చైర్ అన్నాడు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, ఏ బిగ్ వుడెన్ చైర్ అని వచ్చింది. ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ మనం మరొకసారి గుర్తు చేసుకుంటే అడ్జెక్టివ్స్ సాధారణంగా ఈ క్రమంలో వస్తాయి. ఏంటంటే ఫస్ట్ ఒపీనియన్ చూస్తామండి, ఒపీనియన్ లేకపోతే సైజ్ తీసుకుంటాం, సైజ్ లేకపోతే ఏజ్ తీసుకుంటాం, ఏజ్ లేకపోతే షేప్ తీసుకుంటాం. అంటే ఫస్ట్లో ఈ అక్షరాలను బట్టి వచ్చే అన్నిటిని తీసుకోవాలి. ఈ లేకపోతే నెక్స్ట్దే ఫస్ట్ వస్తుంది, కలర్ వస్తుంది, కలర్ లేకపోతే ఆరిజిన్ వస్తుంది, ఆరిజిన్ లేకపోతే మెటీరియల్ వస్తుంది, తర్వాత పర్పస్ నౌన్. ఇట్లాగా ఈ ఆర్డర్లో ఓఎస్ ఏఎస్ సిఓఎంపిఎన్ అని అట్లా మనం తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనం కరెక్ట్ సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇప్పుడు మనం ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ గురించి మనం తెలుసుకుందాం. ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ గురించి చూద్దాం. అసలు వెర్బ్ అంటే ఏంటంటే, వెర్బ్ అంటే క్రియ అంటాం కదా. ఆ క్రియ అంటే ఏంటంటే
ఏ వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్ స్టేట్ ఆర్ అకరెన్సెస్. అంటే పని లేదా స్థితి లేదా సంఘటనను తెలిపే పదాన్ని వెబ్ అని అంటాము. అంటే పనిని కానీ స్థితిని కానీ లేకపోతే అక్కడ జరిగే సంఘటనగా తెలుస్తుంది వెర్బ్ అనేది. అండ్ ఎగ్జాంపుల్ చూడండి, గో, రైట్, ఈట్, స్లీప్ అండి, అలాగే లాంచ్, లాఫ్, ప్లే. ఇలాగా మనకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. వీటి గురించి ఇంకా వివరంగా మనం తెలుసుకుందాం. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సకర్మక క్రియ అంటాం తెలుగులో. డెఫినేషన్ ఏంటి చూడండి, ఏ వెర్బ్ దట్ రిక్వైర్స్ యాన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అంటే ఏంటి, క్రియకు అర్థం పూర్తవడానికి ఆబ్జెక్ట్ అవసరమైతే దానిని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటామండి. అంటే ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే అది కంప్లీట్గా ఆ వర్డ్ కంప్లీట్ అవ్వటానికి ఆబ్జెక్ట్ అందులో ఉన్నట్లయితే దాన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. అదే ఇప్పుడు స్ట్రక్చర్ ఎట్లా ఉందో చూడండి. స్ట్రక్చర్ చూద్దామండి ఎట్లా ఉందో. స్ట్రక్చర్ ఎప్పుడు కూడా సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అండి. ఈ మూడు ఉన్నట్లయితే ఒక స్ట్రక్చర్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చూడండి, రవి రీడ్స్ ఏ బుక్ అన్నాడు. రవి అనేది సబ్జెక్టు, రీడ్స్ అనేది వెర్బ్, అలాగే ఏ బుక్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ వస్తుంది. అలాగే షీ రోట్ ఏ లెటర్ అంటే ఇక్కడ ఏముంది, వ్రోట్ అంటే వాట్ ఏ లెటర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, దే ప్లే క్రికెట్ అన్నాడు. ప్లే వాట్ క్రికెట్. చూసారు, ఇలాగా మనకి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టివ్ ఇవన్నీ ఉండాలి ఇక్కడ. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. హౌ టు రికగ్నైజ్ ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే వెర్బ్ తర్వాత వాట్, హూమ్ అని ప్రశ్నించండి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, షీ బాట్ ఏ పెన్ అన్నాడు. ఇక్కడ షీ బాట్ వాట్, షీ బాట్ వాట్. వాట్ అంటే ఏంటండి ఆన్సర్, ఏ పెన్ అని అర్థం వస్తుంది. షీ బాట్ ఏ పెన్ అంటే ఇలాగ ఉన్నట్లయితే దీన్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అలాగే చూడండి, కాబట్టి బాట్ ఈక్వల్ టు ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ గురించి మనం చూద్దాం. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటంటే అకర్మక క్రియ అంటారు తెలుగులో. ఏ వెర్బ్ దట్ డస్ నాట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ లేకపోయినట్లయితే. అయితే ఇక్కడ మనం తెలియవలసింది ఏంటంటే వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది అనేది మనకి బాగా అర్థం అవ్వాలి. వాటి గురించి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఆబ్జెక్ట్ అవసరం లేకుండానే అర్థం పూర్తయ్యే వెర్బ్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. ఏమంటే అర్థమైంది కదా. అంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఇక ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా అది ఒక కంప్లీట్ వర్డ్లాగా ఉంటుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇప్పుడు చూద్దాండి ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందో. స్ట్రక్చర్ చూడండి ఎట్లా ఉందో, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంతే. ఇందాకేంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ చూసాము ట్రాన్సిటివ్ వెర్బ్లో. ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ మాత్రం ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ది బేబీ క్రైడ్ అంతే. ది బేబీ క్రైడ్, బర్డ్స్ ఫ్లై, ఈ స్లెప్ట్, ద సన్ రైజెస్. ఇక్కడ వెర్బ్కు ఆబ్జెక్ట్ అవసరం లేదు, అందువల్ల కరెక్ట్గా వెర్బ్ ఏముందండి, బర్డ్స్ ఫ్లై ఎగురుతాయి అంతే. ఇట్లాగా డైరెక్ట్గా సబ్జెక్టు వెర్బ్ మాత్రం ఉంటుంది. దీన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం. అయితే ఇట్లా మనం ఎలా రికగ్నైజ్ చేయాలనేది తెలుసుకుందాం. హౌ టు రికగ్నైజ్ యాన్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే వెర్బ్ తర్వాత వాట్, హూమ్ అని అడిగితే సమాధానం రాదు. అదని బాగా గుర్తుపెట్టుకోవాలి. వెర్బ్ తర్వాత వాట్, హూమ్ అని అడిగితే సమాధానం రాదు. ఎగ్జాంపుల్ చూడండి, ద బేబీ స్లెప్ట్ అన్నాడు. స్లెప్ట్లో వాట్ అని అడిగాం. వాట్ అంటే దానికి అర్థం ఏమైనా ఉందంటే అసలు సమాధానం ఉంటుందా, లేదు. అలాగే హూమ్ అంటే లేదు, ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాం, ద బేబీ స్లెప్ట్ అన్నాం. వాట్, హూమ్ అని అడిగితే ఇక్కడ అర్థం ఏముంటుంది, సమాధానం రాదు. కాబట్టి స్లెప్ట్ ఈక్వల్ టు ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. స్లెప్ట్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ చూద్దాము. సమ్ వెర్బ్స్ కెన్ బి బోత్. కొన్ని వెర్బ్స్ సందర్భాన్ని బట్టి ట్రాన్సిటివ్ లేదా ఇంట్రాన్సిటివ్గా అవుతాయి. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, రీడ్ అని ఉందనుకోండి, ఈ రీడ్స్ ఎవ్రీడే. ఇది ఏమవుతుంది, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే హీ రీడ్స్ ఏ బుక్ ట్రాన్సిటివ్.
అంటే ఎందుకు ఇక్కడ ఇంట్రాన్సిటివ్ అని చెప్పండి? ఆబ్జెక్ట్ లేదు అక్కడ. ఇక్కడైతే ఆబ్జెక్ట్ ఉంది. చూసారా? హి రీడ్స్ ఎ బుక్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అక్కడ సబ్జెక్టు వెర్బే ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ అవుతుంది. ఎలాగుంటే ఇంట్రాన్సిటివ్ అవుతుంది. అలాగే చూడండి ఓపెన్ అని ఉందనుకోండి. ద డోర్ ఓపెన్. అంటే డోర్ ఓపెన్ అంటే ఇందులో ఆబ్జెక్ట్ ఏం లేదు, ఇంట్రాన్సిటివ్ అయింది. షీ ఓపెన్ ద డోర్ అన్నాడు. అంటే ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అలాగే రింగ్, ద బెల్ ర్యాంగ్ అన్నాడు, ఇంట్రాన్సిటివ్. హీ ర్యాంగ్ ద బెల్, ట్రాన్సిటివ్ అండి. ఇలాగ సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ లేకుండా ఆబ్జెక్టు, ఇలా సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంటే మాత్రం అదేమో ఇంట్రాన్సిటివ్ అని, అలాగే సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగా హార్డ్ వర్క్ అయితే అవసరం లేదు, కానీ ఈ వీడియోని 1-2 సార్లు చూస్తే ఎగ్జామ్ ముందు కూడా మీరు చూసారనుకోండి ఈజీగా మనం మార్క్స్ తెచ్చుకోవచ్చు. లేకపోతే అనవసరంగా లాస్ అవుతాం. అందుకని 1-2 సార్లు వీడియో చూడండి. ఎగ్జామ్స్ ముందు ఇవన్నీ కూడా, ఎందుకంటే సింపుల్గా పెడుతున్నాను నేను ప్రతి టాపిక్ని. ఎందుకంటే రివిజన్ చేసుకోవటానికి బాగుంటుంది, లేకపోతే మళ్ళీ ఒకసారి వినటానికి బాగుంటుందని చెప్పేసి. మనం గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఒక టేబుల్ లాంటిది చూడండి. షీ వ్రోట్ ఏ లెటర్ అన్నాడండి. అంటే వెర్బ్ ఏదండి? వ్రోటు. ఆబ్జెక్ట్ ఏదండి? ఏ లెటర్. ఇది ఏంటంటే ఇందులో వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ అని మనం చెప్తాం. అలాగే చూడండి, హీ ఏట్ యాన్ యాపిల్. చూడండి ఇక్కడ ఏముంది? వెర్బ్ ఏది? ఏట్ అండి. అలాగే లెటర్ ఆబ్జెక్ట్ ఏది? యాన్ యాపిల్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది. అలాగే ఇది అందువల్ల సబ్జెక్ట్ ఉంది, అలాగే వెర్బ్ ఉంది, అలాగే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్. అలాగే చూడండి, బర్డ్ ఫ్లై, ఇది ఇంట్రాన్సిటివ్. ఆల్రెడీ చదివాం. ద బేబీ క్రైడ్, ద బాయ్ ఓపెన్ ద డోర్. ఇవన్నీ కూడా ద బాయ్ ఓపెన్ ద డోర్ అనేది చూడండి, ఓపెన్ అనేది వెర్బ్, ద డోర్ అనేది ఆబ్జెక్టు. అంటే రెండు ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ బాయ్ అన్నాడు, నౌన్. అంటే సబ్జెక్టు ఆబ్జెక్టు వెర్బ్ 3 ఉన్నాయి కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. ఒకవేళ అవసరమైతే ఇచ్చేయచ్చండి ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలాగే దిగిపోతుంది. అందువల్ల మీరు వీటిని జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది, లేకపోతే ఈజీగా రాయగలుగుతారు. అలాగే చూడండి కొన్ని ట్రాన్సిటివ్ వర్సెస్ ఇంట్రాన్సిటివ్ ఎట్లా ఉంది చూడండి. ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఇంట్రాన్సిటివ్ దీనికి ట్రాన్సిటివ్కి అయితే వెర్బ్ ఆబ్జెక్ట్ అవసరం, దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అలాగే మీనింగ్ కంప్లీట్ చేయడానికి ఆబ్జెక్ట్ కావాలి, దీని మీనింగ్ స్వయంగా పూర్తవుతుంది. అలాగే చూడండి, వాట్ హూమ్కు ఆన్సర్ వస్తుంది, ఏది? ట్రాన్సిటివ్ అయితేండి. ఇంట్రాన్సిటివ్ అయితే వాట్ హూమ్కు ఆన్సర్ అనేది రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలాగే చూడండి, షీ వ్రోట్ ఏ లెటర్ అన్నాడు. షీ ఉంది, వ్రోట్ ఉంది, లెటర్ ఉంది. అంటే ఏముందండి ఇక్కడ? సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఉంది అండి, వెర్బ్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ద బేబీ క్రైడ్. ఇక్కడ బేబీ అనేది ఉంది తప్ప ద బేబీ అనేది ఏం లేదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు ఈ 3 ఉండాలి. ఇవి లేవు కాబట్టి ఇది ఇంట్రాన్సిటివ్, ఇదేమో ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. అర్థమైంది కదండి ఇక్కడ క్లియర్గా. ఏపీటెట్ మోడల్ చూడండి, ఐడెంటిఫై ద ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు. ఇప్పుడు చెప్పింది బాగా అర్థమైంది కదండి మీకు. ఇప్పుడు చూడండి, షీ క్లీన్ ద రూమ్ అన్నాడు అండి. షీ క్లీన్ ద రూమ్ అండ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు. ఏది? షీ క్లీన్ ద రూమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి ఆన్సర్? ఏంటండి? క్లీన్డ్. ఐడెంటిఫై ద ట్రాన్సిటివ్ వెర్బ్. ఇక్కడ ఏంటంటే వెర్బ్ ఏదండి ఇందులోను? క్లీన్డ్ అని అర్థం. వెర్బ్ అంటే క్రియ కావాలి, వెర్బ్. అలాగే 2 చూద్దాం చూడండి, ఐడెంటిఫై ద ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు. అంటే ది బర్డ్స్ ఫ్లూ అవే అన్నాడు. ఇక్కడ వెర్బ్ ఏంటంటే ఇక్కడ ఎగరటం ఉంది, క్రియ ఏంటి? ఫ్లూ అనేది క్లూ ఇక్కడ ఉంది, బీలో ఉంది. అలాగే థర్డ్ వన్ చూడండి, విచ్ సెంటెన్సెస్ కంటైన్ ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు. విచ్ సెంటెన్స్ కంటైన్ ఏ ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాడు. అంటే ఏంటి? సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. ఏమండి? ద బేబీ స్లెప్ట్ అన్నాడు, ఇది ఇంట్రాన్సిటివ్. ది బాయ్ లాఫ్డ్ అన్నాడు, ఇది కూడా ఇందులో మనకి ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి ఇది కూడా ఇంట్రాన్సిటివ్. అలాగే షీ ఓపెన్ ద విండో అన్నాడు. చూడండి ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది, అలాగే ఓపెన్ అనేది వెర్బ్ ఉంది, విండో అనేది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వెర్బ్. అదేనా కదా, షీ ఓపెన్ ద విండో అనేది
ట్రాన్సిటివ్ వెర్బ్. ఇలాగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవాలండి. ఆబ్జెక్ట్ ఆధారంగా ట్రాన్సిటివా లేకపోతే ఇంట్రాన్సిటివా వెర్బా అని గుర్తించాలి మనం. ఈ విధంగా గుర్తించినట్లయితే మనం ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ మనం పెట్టగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.